అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. టీఆర్ఎస్ క్యాంప్లో కవితను అరెస్ట్ చేయడం నిరసిస్తూ సిద్దిపేట పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క చౌరస్తాలో ఈ యొక్క ధర్నాను రాస్తారోకో చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క మున్సిపల్ మాజీ చైర్మన్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ అరెస్ట్ను ఎలా చూస్తున్నారు మీరు? ఈ అరెస్టును అక్రమ అరెస్టుగా ఈనాడు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కవిత కేసు నడవబట్టి 2 సంవత్సరాలు అయితే ఉంది. కేసు ఒక పక్క కోర్టులో ఉంది. కానీ నిన్న అక్రమంగా అరెస్ట్ చేయడం ఇది దురదృష్టకరము. ఇది మంచి చర్య కాదు. ఎందుకంటే బీజేపీ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ కొన్ని పార్టీలు వాళ్ళ అధికారంలోకి రాగానే ప్రతిపక్ష పార్టీలను లొంగ తీసుకోవాలి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లొంగ తీసుకోవాలి, ఆ పార్టీని లేకుండా చూడాలనే ఇటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు అటువంటి చర్యలు పూనుకుంటారు. మన కిషన్ రెడ్డి కూడా మాట్లాడాడు, బీఆర్ఎస్ పార్టీ గెలవదు అని. ప్రజాబలం ఉన్న బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఎన్ని గెలిచిందో ప్రజలకు తెలుసు. ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినాక మంచి పనులు చేయాలి కానీ అరెస్టులు, అక్రమంగా అరెస్టు చేయడం, కేసులు పెట్టడం, ఎమ్మెల్యేలను లొంగ తీసుకోవడం అనేది మంచి చర్య కాదు. ఇది అక్రమ అరెస్టును ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా ఏదైతే దోషి అని తేలితే జైలుకు పోతాం, నిర్దోషి అయితే తప్పకుండా బయటకు వస్తాం. అది కేసు చూసుకుంటుంది, కోర్టు చూసుకుంటుంది. కానీ అక్రమంగా అరెస్ట్ చేయడం దురదృష్టకరం. ఈడీలు కావచ్చు, మోడీ కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు న్యాయ పోరాటం చేయాలి ఎప్పుడు. కానీ భయభ్రాంతులను మాత్రం చేస్తే మేము భయపడేది ఏం లేదు మాకు. ఎందుకంటే అలవాటే, మాకు జైలుకు పోయేది అలవాటే, పోరాటం చేసేది అలవాటే. కాబట్టి ఈ చర్యలన్నీ ఖండిస్తూ ఉన్నాం. అంటే ఎన్నికల సమయంలో ఇటువంటి అరెస్టులు చేయడం, అంటే గతంలో సంవత్సరంన్నర నుంచి కూడా ఇది నడుస్తుంది. అప్పుడు అరెస్ట్ చేయకుండా ఇప్పుడు అరెస్ట్ చేయడం ఎట్లా చూస్తున్నారు మీరు చివరగా? అంటే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని వేరైతే ఒక భయభ్రాంతులను చేసి వాళ్ళు ధైర్యాన్ని కోల్పోయే విధంగా చేద్దామనేది ఒక ఆలోచన వల్ల. ఎప్పుడు కూడా ధైర్యం సడిలిపోం. మేము అరెస్ట్ అయింది, న్యాయ పోరాటం చేస్తాం. తప్పకుండా ధైర్యంతో ముందుకు పోతాం, పోరాటం చేస్తాం, ప్రజలను ఏకమూతం చేస్తాం. ప్రజల్లో ఉన్న పార్టీ కాబట్టి తప్పక ప్రజాక్షేత్రంలో కొట్లాడతాం. దాన్ని ఎప్పటికప్పుడు ఖండిస్తూ ఉంటాం. ఓకే, అంటే కేంద్రంలో బడేమియా, రాష్ట్రంలో చోటమియా అనే నినాదంతో ఇద్దరు ఒక్కటైరని అనుకుంటున్నారా ఇప్పుడు మీరు? ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. మొన్న నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు, వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు, బడేమియా చోటేమియా ఇద్దరు ఒకటే అనేటువంటి భావన ప్రజలలో కూడా వచ్చింది. మేము బీఆర్ఎస్ పార్టీ అనడం కాదు, ప్రజలలో కూడా వీళ్ళు ఒకటయ్యే ఇటువంటి కుట్రపూరితమైనటువంటి చర్యలు చేపడుతున్నారని చెప్పి ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. ఒక పక్క ఈరోజు ఎన్నికల షెడ్యూల్ వస్తూ ఉంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చేటువంటి క్రమంలో 2 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి కేసులో 2 సంవత్సరాలుగా సాక్షిగా మాత్రమే మేము పిలిచినామని చెప్పిండ్రు. మరి తర్వాత నిందితురాలిగా చేర్చి అది కూడా శనివారం ఆదివారం 2 రోజులు సెలవు ఉన్నటువంటి, కోర్టుకు సెలవు ఉన్నటువంటి సందర్భంలో నిన్న శుక్రవారం నాడు కోర్టు సమయం అయిపోయిన తర్వాత అరెస్టు చేస్తున్నామని చెప్పి ఈడీ అధికారులు ప్రకటించడం, ఇది కేంద్ర ప్రభుత్వ తొత్తులుగా ఈనాడు సిబిఐ ఈడీలు కూడా వ్యవహరిస్తున్నటువంటి సందర్భాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి ఈడీ సిబిఐలు ఈనాడు కేంద్ర ప్రభుత్వ తొత్తులుగా ఉండి మరి అక్రమంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు. తమ దారికి తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయడం, అంటే లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం చేసి లొంగ తీసుకొని బీజేపీకి మద్దతు ఇవ్వాలని చెప్పడం, ఇవ్వనటువంటి వాళ్ళను అక్రమంగా అరెస్ట్ చేసి నిన్న కవితను అరెస్ట్ చేసినట్టుగానే ఇట్లా అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రజాక్షేత్రంలో బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తప్పకుండా ప్రజాగ్రహానికి గురి కావాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది. తప్పకుండా మేము ప్రజా పోరాటం ద్వారా ఇటువంటి అక్రమ అరెస్టులను అన్నింటినీ కూడా ఎదుర్కొంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అరెస్టు విషయంలో చూసుకున్నట్టయితే రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్తారు మీరు? తప్పకుండా మేము ప్రజల మన్ననలు, ప్రజా ఆశీస్సులు మాకున్నాయి. ప్రజా పోరాటాల ద్వారా, మాకు పోరాటం కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో అనేక కేసులు పెట్టినారు, అనేక రకాలుగా వేధించినారు. ఈ వేధింపులు, ఈ కేసులు మాకేం కొత్త కాదు. తప్పకుండా ప్రజలు మా వైపు ఉన్నారు. ప్రజలు మా వైపు ఉన్నారు కనుకనే మరొకసారి భయానికి గురై ఈనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ, అటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కానీ ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తూ నిన్న కవితను అరెస్ట్ చేసిండ్రు. తప్పకుండా మేము ప్రజల ఆశీస్సులతోని దీన్ని ఎదుర్కొంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బీజేపీ పార్టీ ప్రలోభాలకు లొంగని వారికి ఒక అరెస్టులు చేయడం అనేది మేము ప్రజలు గమనిస్తున్నారని చెప్పి ఈ యొక్క స్థానిక బీఆర్ఎస్ నాయకులు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.